Hello guys, welcome to our YouTube channel Be Engage. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జూలై 15, 2025 నుంచి మనకి యూట్యూబ్ లో న్యూ పాలసీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇవాళ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం. న్యూ రూల్స్ ఆఫ్ యూట్యూబ్. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్, గ్రీన్ స్క్రీన్ వీడియోస్. అంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి వీడియోకి రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే బ్యాక్గ్రౌండ్ లో వీడియో ప్లే అవుతూ ఉంటది, దాని గురించి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దాన్ని అలాగే చూస్తూ ఉండి అలాగే కామ్ గా ఉండే వీడియోస్ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ అయితే రిస్క్ లో ఉంటాయి. అంటే మానిటైజేషన్ అవ్వకపోవడము లేదా ఏదైనా ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది మనకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్సెంటేజ్. ఇంకా కొన్ని రియాక్షన్ వీడియోస్ లో ర్యాండమ్ గా పర్సన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. అంటే రియాక్షన్ ఇచ్చే పర్సన్స్ చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. వీడియో అలాగే ప్లే అవుతూ ఉంటది. అలాంటి ఛానల్స్ కూడా రిస్క్ లో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏఐ జనరేటెడ్ వీడియో. ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు మనం టోటల్ గా ఏఐ జనరేటెడ్ వీడియోని అలాగే అప్లోడ్ చేయకూడదు. అందులో మినిమం హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఉండాలి మనకి. ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుల్లీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. చాలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేసే వాళ్ళు ChatGPT ఆర్ ఎనీ అదర్ సోర్సెస్ యూజ్ చేసి స్క్రిప్ట్ తీసుకుంటారు. ఆ స్క్రిప్ట్ యూజ్ చేసి మళ్ళీ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇమేజెస్ తీసుకుంటారు. ఆ ఇమేజెస్ అండ్ ఆ స్క్రిప్ట్ యూజ్ చేసి ఏఐ వాయిస్ జనరేట్ చేస్తారు. టోటల్ స్క్రిప్ట్, ఇమేజెస్ అండ్ ఏఐ వాయిస్ యూజ్ చేసి ఏఐ వీడియోస్ క్రియేట్ చేస్తారు. అందులో హ్యూమన్ ఎఫర్ట్ కానీ క్రియేటివిటీ కానీ ఏమి ఉండదు. అలాంటి వీడియోస్ కూడా మనకి రిస్క్ లో పడతాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి మాస్ ప్రొడ్యూసర్ కంటెంట్. అంటే మాక్సిమం మనం పెట్టే అన్ని వీడియోస్ ఒకటే కంటెంట్, వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ కానీ క్రియేటివిటీ కానీ ఏమీ లేకుండా ఒకటే ప్యాటర్న్ లో ఉండే వీడియోస్ మనకు కౌంట్ లోకి రావు. దీనివల్ల కూడా చాలా రిస్కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టాప్ 10 ప్లేసెస్ అలాగే టాప్ 5 కార్స్ అలాంటి ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని అలాంటి కంటెంట్ మనకి డిఫరెంట్ ఛానల్స్ లో ఉంటాయి. అలాంటి సేమ్ ప్యాటర్న్ ఉన్న కంటెంట్స్ అన్ని మనకు కౌంట్ లోకి రావు. ఇందులోనే స్క్రిప్ట్. ఇప్పుడు సపోజ్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని లేకపోతే ఛానల్ ఇంట్రొడక్షన్ కానీ అలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. అయితే ఒక వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ బాగా వచ్చింది అని చెప్పేసి అదే కట్ చేసి మనం వేరే వీడియోస్ అన్నిటికీ దాన్ని అటాచ్ చేయకూడదు. అలా అసలు చేయకూడదు. అలా చేస్తే అది కూడా రిస్కీలోకే వస్తుంది. ఇంకా మనం డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి షార్ట్స్ లో కూడా అంటే మధ్యలో వీడియో నడుస్తూ ఉంటది, పైన కింద ఏదో ఒక టెంప్లెట్ యాడ్ చేయడం కానీ ఏదో ఒకటి రాస్తూ ఉండడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం. ప్రతి వీడియోలో మనకు అదే ప్రతి షార్ట్ లో అదే సేమ్ కంటెంట్ సేమ్ ఫార్మాట్ ఉందనుకో, అలాంటివి కూడా మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కి కన్సిడర్ చేయదు. ఇంకా మనం వీడియోస్ కి బ్యాక్గ్రౌండ్ స్లైడ్స్ అండ్ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, అలా ప్రతి వీడియోకి సేమ్ బ్యాక్గ్రౌండ్ కానీ పిక్చర్స్ కానీ స్లైడ్స్ కానీ యాడ్ చేస్తూ ఉన్నామనుకో, అలాంటిది కూడా మనకి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు మానిటైజేషన్. ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిపిటేటివ్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో మనం ఒక 1 hour వీడియో అప్లోడ్ చేసామనుకో, దాన్ని బిట్స్ గా కన్వర్ట్ చేసి 10 minutes లాగా మళ్ళీ దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి సేమ్ వీడియోని మనం అప్లోడ్ చేయకూడదు. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రిప్ట్. ఇందాక చెప్పిన విధంగానే సపోజ్ ఇంట్రొడక్షన్ కానీ మనకి ఛానల్ ఎండ్ స్క్రీన్ కానీ లేకపోతే ఏదైనా అలాంటివి మనకు ఒక వీడియోలో మంచిగా వచ్చాయి అని చెప్పేసి దాన్ని మళ్ళీ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అలాంటివి ఏవి చేయకూడదు. ఇందులోనే టైటిల్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక వీడియోకి XYZ అనే టైటిల్ నేమ్ ఇచ్చాము. ఆ టైటిల్ నేమ్ బాగుంది, దానికి వీడియోకి మంచి రీచ్ వచ్చింది అని చెప్పేసి అదే టైటిల్ నేమ్ తీసుకెళ్లి వేరే వీడియోస్ కూడా మనం వాడకూడదు. ఇందులోనే మనకి ఎడిటింగ్, ఇది ఒక మెయిన్ థింగ్. ఇందులో మనం సేమ్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అన్ని వీడియోస్ కి చేయకూడదు, లేదా సేమ్ వీడియోస్ కానీ సేమ్ ఆడియోస్ కానీ ప్రతి వీడియోకి మనం సేమ్ పెట్టి అలాగే అప్లోడ్ చేయకూడదు, డిఫరెంట్ గా ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కంపారిజన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీ ఉంది, ఆ మూవీనే మనం తీసుకొని అందులో ఉన్న కొన్ని హైలైట్స్ ని మనము ఒక వీడియో లాగా తయారు చేసి అలాంటి వీడియోస్ ని మనం అప్లోడ్ చేయకూడదు. ఇప్పుడు న్యూ పాలసీ ప్రకారంగా ఎలా ఫాలో అవ్వాలి అనేది కొన్ని టిప్స్ చూద్దాం మనం. ఒకవేళ మీ ఛానల్లో కూడా పైన చెప్పిన వాటిలాగా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఉన్నాయి అనుకోండి, బెటర్ దాన్ని ప్రైవేట్ లో పెట్టుకోండి లేదా డిలీట్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పటివరకు అయితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఏమి అప్డేట్ మనకి ఇవ్వలేదు. బట్ ఫ్యూచర్ లో ఎలా రియాక్ట్ అవుతుంది వీటి మీద అనేది మనకి తెలియదు. ఒకవేళ టైటిల్ ని మీరు సేమ్ గా యూజ్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోండి. సేమ్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఫార్మాట్ కానీ ఎడిటింగ్ కానీ సేమ్ స్టైల్ ఆఫ్ అలా ఉన్నాయి అనుకోండి, ఆ వీడియోస్ ని మీరు అప్లోడ్ చేయకండి, ప్రైవేట్ లో పెట్టుకోండి బెటర్. ఇంకా ఏఐ జనరేటెడ్ వీడియోస్ కూడా ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా అప్లోడ్ చేయకండి.
మినిమం హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మీరు వాటిని అప్లోడ్ చేసుకోండి. మీరు కనుక రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, కనీసం మనం దాన్ని ఎలాబరేట్ చేయాలి. అంటే ఎలా ఉంది, ఏంటి, ఇలా ఉంటే బాగుండు, అది ఇది అని మనం దాని గురించి ఏదో ఒక రియాక్షన్ ఇవ్వడము, ఏదో చెప్పడము మనం చేయాలి. అలాంటి వీడియోస్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు మనకి. కామిక్స్ వీడియోస్ కానీ, రిమోట్ వీడియోస్ కానీ మీ ఛానల్లో ఏవైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయండి ఆర్ ప్రైవేట్ లో పెట్టుకోండి వాటిని. ఇంకా మనకి యూట్యూబ్ నుంచి అయితే రెగ్యులేషన్స్ ఏమీ రాలేదు. న్యూ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తాము అనేది ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. బట్ బెటర్ బీ ఆన్ సేఫ్ సైడ్. సో ఇది ఇవాళ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బీ ఎంగేజ్.